ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కడికి వస్తాడు, ఆ వాసనకి ఆ పాముకి కాటెయ్యాలన్న బుద్ధి పుడుతుంది, వాణ్ణి కాటేస్తుంది. అయ్యా, టైం అయిపోతుంది. ఎలక్షన్ ఆఫీసర్కి మన వసతి గృహంలో మన మర్యాదలు చూపిస్తున్నాం. వాళ్ళని పిలిపించమంటారా? నామినేషన్ ప్రక్రియ మొదలు పెడదాం. నాదేముండదులే సర్పంచ్. నామినేషన్ అయ్యడం, గెలవడం ఇదేమన్నా కొత్త ఏంటి? మొదటి తూరి పోటీకి దిగే గంగ రావాలి కదా. రాణి. అయ్యా, ఊరి పెద్ద తమరే వచ్చి అరగంట అవుతోంది, ఇంకా గంగ రాకపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళి ఉంటాడు? గుడికెళ్ళారటండి. నా మీద గెలవాలని దేవుణ్ణి అండగా ఉండమని కోరుకుంటాడేమో. కానీ జనం మాత్రం గంగ వైపే మొగ్గు చూపుతున్నారని జనం మాట్లాడుకుంటున్నారయ్యా. ఏంటన్నావు? విన్నది చెప్తున్నాను అంతే. ఎంత మొగ్గు చూపినా నెగ్గేది మాత్రం అయ్యగారే. ఆయన్ని కాదని జనం ముందుకెళ్ళలేరు. వీళ్ళకి అర్థం కాలేదనుకుంటా. పంచాయతీ కుర్చీ మీద నుంచి నన్ను తప్పించే మొగోడింకా పుట్టలేదు, పుట్టడు కూడా. బంధు బలగం మీరే. గంగకి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ ఎందుకు నెగ్గాలనుకుంటున్నాడో, ఎందుకు పోటీకి దిగుతున్నాడో అర్థం కావట్లేదు. నేను సర్పంచ్ని అయినా ఊరి పెత్తనమంతా వరదరాజులు గారిదే. ఈసారి సర్పంచ్గా కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. గంగ ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు. అందరూ మీలాగే ఉండరు సర్పంచ్ గారు. వాళ్ళమ్మ సావిత్రమ్మ పంచాయతీలో ఊరి ప్రెసిడెంట్గా ఉన్న వరదరాజులు గారినే ఎదిరించింది. ఇక ఆమె కొడుకే పోటీకి దిగుతున్నాడు. పోటీ ఎట్టా ఉంటుందో చూడాలా. అయినా పోటీ ఉంటే మంచిదేలే. వీళ్ళు పోటీల గురించి మాట్లాడుకుని గంగ నా మీద గెలుస్తాడనుకుంటున్నారు. కాని వాడు కుప్ప కూలిపోనికి ఆడికి ముహూర్తం పెట్టుండానని తెలీదు పాపం. ఎవరికి అనుమానం రాకుండా పామును దింపాను. నామినేషన్ కోసం వచ్చిన గంగ పాడెక్కుతాడు. శ్రీవల్లి అలా పశువుల డాక్టర్ని కొట్టేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బావా. గుడి దగ్గర బెల్లం ప్రసాదం తల మీద పెట్టడంతోటి అలాంటి అనుకోని పరిణామాలకి తను షాక్ అయినట్టుంది. అందుకే కొట్టిందేమో. కళ్యాణ గడియ ముందొస్తుందనేసి పాజిటివ్గా అనుకోవచ్చు కదా. పాపం అంత దెబ్బ కొట్టేసింది. డాక్టర్ ఎలా ఫీల్ అయ్యాడో ఏంటో. పశువుల డాక్టర్ లైట్గా తీసుకుంటాడు, కానీ పెళ్ళంటే నీకు తొందరగా ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఏ శివ, చిన్నపిల్లతో ఏంటా మాటలు? ఇదెక్కడ చిన్నపిల్ల? మొన్ననే పుష్పవతి ఫంక్షన్ జరిగితేను వచ్చే సంవత్సరం కాలేజీకి కూడా వెళ్ళిపోతుంది. శ్రీవల్లికి అమృతకి పెళ్లిళ్ళు అయిపోయేలోపు ఈవిడ గారి స్వయంవరం ఏర్పాట్లు చేయాల్సి వస్తుందేమో. ఏ శివ, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? వదిలే. శ్రీవల్లి కూడా నామినేషన్ వేయడానికి వచ్చుంటే బాగుండేదేమో అనిపిస్తోంది. అమృత కూడా ఇంటి దగ్గరే ఉండిపోయింది. నామినేషన్ వేసే రోజు ఇంటికి తాళం వేయకూడదన్న ఆచారం ప్రకారం ఆగిపోయింది. అంతా మంచి జరుగుతుందిలే బావా. శ్రీవల్లి పశువుల డాక్టర్ని కొట్టడమే కొంచెం బాధాకరంగా ఉంది. శ్రీవల్లి అక్క కంటే నువ్వే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావేంటి వదినా? ఎంతైనా బ్రదర్ అని పిలుస్తాను కదా. అన్నయ్య లాంటి వాడిని కొడితే ఆ మాత్రం బాధ ఉంటుందిలే. చూద్దాం ఈ సంవత్సరం మెజారిటీతో ఎవరు గెలుస్తారో. అదిగో గంగ వస్తున్నాడు. గంగా,
నీ గురించి ఎదురు చూస్తున్నాం. నువ్వు వస్తే గాని వరదరాజులు గారు కూడా నామినేషన్ వేయాలని కూర్చున్నారు. ఓడిపోతానని భయమేమో. రాగంగా గుళ్ళో బొట్టెట్టుకుని బలిచ్చే పొట్టేళ్ళ బలే వచ్చుండవు. కాసేపట్లో నల్లత్రాజు పోటీకి బలైపోతావు. గంగ పోటీ చేస్తాడనగానే కొంతమందికి జోష్ వచ్చినట్టుందాయా. ఆ నవ్వులు, ఆ జనాలు, ఆరంభోత్సవం అంతేలే. గంగా ఎజెండా ఏంటో, వరదరాజులు గారి ఎజెండా ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నామినేషన్ వేయిద్దాం. ఏంటి గంగా, గుళ్ళు అభిషేకాలు అర్చనలు అన్నీ బాగా చేయించి వచ్చినట్టున్నావు. ఫుల్ మెజారిటీ రావాలనా? ఈ గెలవడమేమో గాని ముందు నేను పోటీకి దిగుతున్నానని ఆరోగ్యం పాడు చేసుకుంటారు కొంతమంది. వాళ్ళు బాగుండాలనే దేవుణ్ణి మొక్కుకున్నాను. మేమంతా బానే ఉన్నాం గాని మొదటి తూరి నామినేషన్ వేస్తుండవు. కానీ మీకు ఇదే చివరిసారి అవుతుందేమో. ముందుగా మీరే నామినేషన్ వేయండి. అబ్బే మాట పడ్డావు. కానీ ఓటు పడుతుంది. మెజారిటీతో గెలిచిన తర్వాత అందరికీ అర్థమవుతుందిలే శివ. పోలీసమ్మ డ్యూటీకి వెళ్లకుండా ఎక్కడికి వచ్చిందేంటి? నామినేషన్ దగ్గర గొడవలు జరగకుండా డ్యూటీ చేయాలి కదా. ఆవేశంతో గొడవలు చేసేది ఆ పోలీసమ్మ మొగుడేరా. మా బావ ముక్కుసూటి మనిషి. ఏదైనా ఉంటే మొహం మీదే అనేస్తాడు. కానీ కొంతమంది బయటపడరు. కానీ చాలా మంది జీవితాల్ని నాశనం చేస్తున్నారు. శివ, మనం వచ్చింది నామినేషన్ వేయడానికి, ఇలాంటి వాళ్ళ దెప్పి పొడుపు మాటలు వినడానికి కాదు. నమస్కారం వరదరాజులు గారు, నామినేషన్ స్టార్ట్ చేద్దామా? ఆ మాట ఎప్పుడంటారా అని ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను ఆఫీసరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.